రష్యా తరపున యుద్ధంలో మరణించిన తమ సైనికుడి మృతదేహాన్ని చూసి ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలి రష్యా ఉత్తర కొరియా మధ్య జరిగిన సైనిక ఒప్పందానికి ఏడాది పూర్తయిన సందర్భంగా తూర్పు పాంగ్యాంగ్లోని గ్రాండ్ థియేటర్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో ఉత్తర కొరియా, రష్యా కళాకారులు పాల్గొన్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కొందరు ఉత్తర కొరియా సైనికుల చిత్రాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. కిమ్ జోంగ్ ఉన్ వారి మృతదేహాలపై చేతులు ఉంచి బాధాతప్త హృదయంతో నివాళులర్పిస్తున్న దృశ్యాలను ప్రదర్శించారు. వీటితో పాటు సైనికులు రక్తంతో రాసుకున్న నోట్బుక్ ఫోటోలను కూడా ప్రసారం చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న రష్యా, ఉత్తర కొరియా ప్రతినిధులు కన్నీరు పెట్టుకున్న దృశ్యాలను పాంగ్యాంగ్ ప్రభుత్వ రంగ టీవీ ప్రసారం చేసింది. తన కుమార్తెతో కలిసి ఆ హాల్లో ఉన్న కిమ్ కూడా భావోద్వేగానికి గురైనట్లు వాటిల్లో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్గా మారాయి. సైనికులు రక్తంతో రాసుకున్న నోట్బుక్కుల్లో నిర్ణయాత్మక సమయం వచ్చేసింది. మనపై విశ్వాసం ఉంచిన సుప్రీం కమాండర్ కోసం ధైర్యంగా పోరాడాలని ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.